ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రజని. విషంతో విధ్వంసం చేయాలనుకున్న ఓ డాక్టర్, రుచిలేని విషంతో చంపాలనుకున్న ఓ డాక్టర్ చీకటి ప్రణాళికనే రిసిన్. ఈ రిసిన్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఒకటి. దీనికి రంగు, రుచి, వాసన లాంటివి ఏం ఉండవు. దాన్ని గుర్తించడం చాలా కష్టం. మృత్యువు ఎలా వస్తుందో కూడా ఊహించలేం. ఈ విషాన్ని ఆముదం గింజల నుండి చైనాలో ఎంబీబీఎస్ చదివి ఓ డాక్టర్ తయారు చేసిన మృత్యువు ఉచ్చు. వేల మందిని కాపాడేవాడిని డాక్టర్ అంటారు. వేల మందిని చంపేవాడిని ఏమంటారు మరి? అందరూ అనుకున్నట్టుగా అతను డాక్టర్ మాత్రమే కాదు, అతను ఒక ఉగ్రవాది కూడా. అతనేం ఒంటరిగా ఇదంతా చెయ్యట్లేదు. అతనికి సహచరులు మొహమ్మద్ సుహేల్ ఆజాద్ తో పాటు భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉంది. తనకి అతని ప్లాన్ ఎంత భయంకరమైనదంటే అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చంపేంత దుర్మార్గమైన ఆలోచన. ఉగ్రవాదులతో కలిసి ఆయుధాలు, నిధులు సమకూర్చుకుంటూ దేశాలలో తిరుగుతూ ఉండేవాడు. కానీ నిఘా వర్గాల నుండి వచ్చిన ఒక చిన్న క్లూ ఏటీఎస్ అధికారులు డాక్టర్ తో సహా ముగ్గురు దుండగులను పట్టుకుని అంత పెద్ద విషాదం జరగకుండా ఆపారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా AK-47 సహా 290 kg ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. అందరూ అంటుంటారు కదా, చదువుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది, మూర్ఖత్వం తొలగిపోతుంది అంటారు. కానీ నీతి, సంస్కారం లేని చదువు ఎంత చదివినా ఆ చదువు ఇలా దేశాన్ని, దేశ ప్రజలని నాశనం చేయడానికి లేదా తనే నాశనం అవ్వడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ మొహినుద్దీన్ సయ్యద్ ని చూస్తే అర్థమవుతోంది. జనాభా రోజు రోజుకి ఎలా మారుతుందో ఊహించలేని జనరేషన్ లో మనమున్నాం. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇలాంటి కొత్త జిహాద్లు ఎంత మంది ఉన్నారో మరి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఎన్ఎస్ఆర్ న్యూస్.